ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ప్రతి మనిషి ఆరోగ్యానికి ఒక భరోసా కల్పించాం. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరోగ్యశ్రీ పరిమితిని 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయలకు పెంచాం. ఎలాంటి ఆరోగ్య సమస్య తలెత్తినా ఈ ప్రభుత్వం ఉంది, ప్రజాప్రభుత్వం మమ్మల్ని ఆదుకుంటుంది అని ఇంటికి పెద్ద దిక్కే పెద్ద కార్పొరేట్ ఆసుపత్రిలో నాణ్యమైన వైద్యాన్ని చేయించి మమ్మల్ని మా ఆరోగ్యాన్ని కాపాడుకుంటారనే నమ్మకాన్ని పేదలకు కలిగించాం. అంది మీతో పంచుకోవడం చాలా సంతోషంగా నాకు ఉన్నది. ప్రభుత్వ వైద్య రంగాన్ని బలోపేతం చేసే దిశగా ప్రజాప్రభుత్వం అనేక చర్యలు చేపడుతున్నది. మీ అందరికీ ఈ సందర్భంగా గోషా మహల్లో 2000 పడకల నూతన ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణంలో ఉన్నదని తెలియజేయడానికి నేను సంతోషిస్తున్నాను. అదేవిధంగా మిత్రులారా, వరంగల్లో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రితో పాటు సనత్ నగర్, అల్వాల్, ఎల్బీ నగర్ 3 టిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ను సిద్ధం చేస్తున్నాం. తొందరలోనే మర్రి చెన్నారెడ్డి టిమ్స్ హాస్పిటల్ని సనత్ నగర్లో మనం ప్రారంభించుకోబోతున్నాం. వీటికి సంబంధించి అదేవిధంగా 8 మెడికల్ కాలేజీలకు కొత్త భవనాలు నిర్మిస్తున్నాం. 16 నర్సింగ్ కాలేజీలను అందుబాటులోకి తీసుకురావడంతో పాటు 28 పారామెడికల్ కాలేజీలను ఈరోజు మనం ప్రారంభించుకున్నామని తెలియజేయడానికి నేను సంతోషిస్తున్నాను. వైద్య రంగంలో హైదరాబాద్ నిమ్స్ అరుదైన రికార్డును సాధించింది, అత్యుత్తమ సేవలను అందిస్తుంది. ప్రభుత్వ వైద్య రంగంలో దక్షిణ భారత తొలి రోబోటిక్ రీనల్ ట్రాన్స్ప్లాంట్ కూడా నిమ్స్లోనే జరగడం ఇందుకు నిదర్శనం. నిమ్స్ 2000 కిడ్నీ మార్పిడి ఆపరేషన్స్ను ఆ మైలురాయిను దాటి ఇందులో 1900 మంది రోగులకు ఆరోగ్యశ్రీ ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా సహాయాన్ని అందించామని తెలియజేయడానికి నేను సంతోషిస్తున్నాను. ప్రజాప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా 5,18,000 మంది నిరుపేద రోగులకు 2,526 కోట్ల రూపాయల సహాయం అందించామని తెలియజేస్తున్నాను. అదేవిధంగా తల్లిదండ్రులను పట్టి పీడిస్తున్న సమస్య డ్రగ్స్.